South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో సీనియర్ స్టాక్ మార్కెట్ ఇంకా ఫైనాన్షియల్ అనలిస్ట్, టెక్నికల్ అనలిస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. సో బంగారం అంటే మనందరికీ చాలా ప్రీతి కదా. అమ్మాయిల మీద చాలా పెద్ద నింద వేస్తారు, అమ్మాయిలకి బంగారానికి చాలా లంకే అని చెప్పి. సో అంటే ఎక్కడికి వెళ్ళినా బంగారం వేసుకుంటూ ఉంటారని. మరి ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే ప్రశ్నలు చాలామందికి వస్తాయి. మరి గోల్డ్ రేట్స్ అనేవి 50,000 50,000 వరకు వస్తాయి అన్న ఈ రీసెంట్ టైమ్స్లో గోల్డ్ రేట్స్ పడిపోతాయి అని కూడా చెప్తున్నారు. అసలు ఇది కరెక్టా కాదా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, దీనికి రిలేటెడ్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ ఎలా మేడం ఉన్నారు గారు? సార్? బాగున్నాను మేడం గారు. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. మీతో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ థ్యాంక్ యూ ఝాన్సీ మేడం గారు. మీకు మరొకసారి మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకే మేడం గారు, మీరు గోల్డ్ గురించి అడిగారు. గోల్డ్ గురించి ఈ మధ్యకాలంలో గోల్డ్ పడిపోతుంది, 50,000కు వస్తుందని రూమర్స్ మార్కెట్లో ఉన్నాయి. దాని గురించి మీరు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఒకటి చెప్తాను మేడం గారు, ముందు గోల్డ్ గురించి చెప్పేటప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2008 ఎండింగ్ 2009 బిగినింగ్లో నేను గోల్డ్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరిగింది. ఆ గోల్డ్ని అప్పుడు 10 గ్రామ్స్ 8,500 నన్ను గోల్డ్ వితిన్ 2 ఇయర్స్లో మీకు 30,000 అవుతుంది. 2 ఇయర్స్లోనే 10 గ్రామ్స్ 30,000 అవుతుంది అని చెప్తే చాలామంది నన్ను చాలా తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు. 8,500 ఉన్న గోల్డ్ 10 గ్రామ్స్ 30,000 అవటం ఏంటి అని చాలా తీవ్రంగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు స్ట్రాంగ్గా గోల్డ్ అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయడానికి కారణాలు చెప్తాను. గోల్డ్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలామంది తెలియని విషయాలు చెప్తాను. ఒకటి, గోల్డ్ని 4 విషయాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి డిమాండ్ అండ్ సప్లై. అది ఎక్కడైనా న్యాచురల్. ఒక ప్రోడక్టు డిమాండ్ పెరుగుతూ సప్లై పడిపోతూ ఉంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుంది. ఒకటి డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్. అది ఎక్కడైనా ఎనీవేర్ ఇట్ ఈజ్ అప్లికబుల్. ఒకటి. రెండోది మేడం గారు, చాలామంది తెలియని విషయం ఏంటంటే రూపీ వాల్యూ డిప్రిషియేషన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది తెలియదు. మూడోది చార్ట్ అనాలిసిస్. నాలుగోది ఇన్ఫ్లేషన్. ఈ 4 విషయాలను పరిగణలో తీసుకొని ఎప్పుడు గోల్డ్ రికమెండ్ చేయాలి. అది పడుతుందా పెరుగుతుందా అనేటువంటిది మనం టెక్నికల్గా ఫండమెంటల్గా ఓవరాల్ వరల్డ్ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మాట్లాడాలి. గోల్డ్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజు నేను 30,000 గోల్డ్ వెళ్తుంది అంటానికి కారణాలు ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లో రూపీ వాల్యూ విపరీతంగా పడిపోబోతోంది అనేది ఒక కారణం. దాని ఇంపాక్ట్ గోల్డ్ రేట్ల మీద ఉంటుంది ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. రెండోది టెక్నికల్గా $1,000 అప్పుడు బ్రేక్అవుట్ తీస్తే $1,000 ఒక ట్రై ఔన్స్ అంటారు. ట్రై ఔన్స్ గోల్డ్ ఆ టైంలో $1,000. అది వన్స్ బ్రేక్అవుట్ తీస్తే మళ్ళీ నీకు $1,000 నువ్వు జీవితంలో చూడవని చెప్పేశాను. నీ లైఫ్ టైంలో నువ్వు $1,000 చూడవు గోల్డ్ అని చెప్పాను. అది టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని చెప్పాను. తర్వాత అప్పుడున్న ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని చెప్పాను. గోల్డ్ నాట్ డిస్కౌంటెడ్ ప్రాపర్లీ కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్, అదర్ మెటల్స్తో ప్రాపర్గా డిస్కౌంట్ చేసుకోలేదు. అది బేస్ చేసుకొని చెప్పాను. ప్లస్ డిమాండ్ సప్లై ప్రిన్సిపల్ బేస్ చేసుకొని అన్ని విషయాలను పరిగణలో తీసుకొని నేను గోల్డ్ రికమెండ్ చేయడం జరిగింది. సరే, ఈ రోజున గోల్డ్ వచ్చేసరికి మేడం గారు ఇండియాలో మీకు 800 టన్స్ మన కన్జ్యూమ్ చేస్తున్నారు. ప్రయాణం 800 టన్నుల బంగారం కన్జంప్షన్ ఉంది. మీకు వరల్డ్ వైడ్గా టాప్ ఎవరుకున్నారు గోల్డ్ కన్జంప్షన్? చైనానే. మనం అనుకుంటాము చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అనుకుంటాం కదా, ఇండియాలో డెమోక్రసీ అనుకుంటున్నాం కదా. అసలు అత్యధికంగా బంగారం కొనే దేశం ఏదనుకున్నారు? మనం ఇండియా అనుకుంటాం కదా. కాదు, చైనా కొంటుందా 980 టన్నులు వాళ్ళ కన్జంప్షన్ ప్రయాణం. మన కన్జంప్షన్ 800. ద వరల్డ్ వైడ్ కన్జంప్షన్ వచ్చేసరికి 5,000 టన్స్ గోల్డ్ కన్జంప్షన్. ఇది బేసిక్గా. ఇప్పుడు ఈ గోల్డ్ అనేటువంటిది రీసెంట్గా మేడం గారు MCX మార్కెట్లో 99,300 చిల్లర చూసింది. ఇప్పుడు చాలామంది చెబుతుంది అంటే గోల్డ్ రేట్ పడుతుంది అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు చెప్తాను.
ఒకటి గోల్డ్ అనేటువంటిది కామన్ మ్యాన్కి దూరమైన మాట వాస్తవం. కామన్ మ్యాన్ దూరమైన మాట వాస్తవం. గోల్డ్ ధర అనేటువంటిది ఎప్పుడు కూడా పర్చేసింగ్ కెపాసిటీ కామన్ మ్యాన్కి చాలా దూరంగా వెళ్ళింది గోల్డ్. అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. గోల్డ్ పడుతుంది అని అనటానికి ఒక కారణం. అయినా ఇక్కడ నేను 2 విషయాలు సజెస్ట్ చేయదలుచుకున్నాను. యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్ ఐ అబ్జర్వ్ ది గోల్డ్ చార్ట్ ఫ్రమ్ లాస్ట్ 5 year చార్ట్ మొత్తం నేను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత నాకేమనిపించిందంటే 84,000 టు ఇండియన్ కరెన్సీలో 84,000 టు 86,000 దిగదు గోల్డ్. ఇప్పుడున్న కండిషన్స్ ఆఫ్ ది మార్కెట్, ఇప్పుడున్న కండిషన్స్లో గోల్డ్ అనేటువంటి డ్రాస్టిక్గా 50,000కు రావటం అనేది అసలు ఊహకు తప్పు, అసలు ఊహిస్తే తప్పు. మ్యాక్సిమం మళ్ళా చెప్తున్నాను, యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్ నేను గత 5 సంవత్సరాల చార్ట్స్ని పరిగణలో తీసుకొని చెప్తోంది ఏంటంటే మీకు 84,000 నుంచి 86,000 మధ్యకి రావడానికే గోల్డ్ ఉంది ఛాన్స్. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే కండిషన్స్ ఉన్నాగా రేపు పొద్దున ఎలా ఉంటాయో చెప్పలేము. ఇప్పుడు మనం ఈ రోజున మేడం గారు మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితులే భవిష్యత్తులో ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఈ ప్రెజెంట్ కండిషన్సే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ యుఎస్ కనుక రెసెషన్లోకి, డీప్ రెసెషన్లోకి వెళ్ళిపోతే, వన్స్ అగైన్ రిపీట్ మేడం గారు, ఒకవేళ ఈ ట్రంప్ అనే వ్యక్తి తీసుకునేటువంటి అపరిపక్వమైనటువంటి నిర్ణయాల ఫలితంతో యుఎస్ కనుక డీప్ రెసెషన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే, కోలుకోలేనంతగా వెళ్ళిపోయినట్టయితే గోల్డ్ 63,000కి వస్తుంది, 63,000-65,000కి వస్తుంది. ఏది అలా జరిగితే అంటే ఒక డీప్ రెసెషన్లోకి వెళ్ళాలి యుఎస్. ఎందుకు చెబుతున్నానంటే యుఎస్ ఎకానమీ అనేది చాలా పెద్ద ఎకానమీ, $29 trillion ఎకానమీ. అంత జీడిపి ఉన్న ఎకానమీ కనుక డ్యామేజ్ అవుతే దాని రిఫ్లెక్షన్స్ చైనా మీద ఉంటాయి, ఇండియా మీద ఉంటాయి, యూరోప్ కంట్రీస్ మీద ఉంటాయి. అసలు ఒక మాట ఏంది, ఎంటర్ వరల్డ్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల దాని ఇంపాక్ట్ ఒక చిన్న గ్రీసు దేశం దివాలైతే పరిస్థితికి వస్తేనే, ఓ చిన్న దేశం ఇటలీ లాంటి దేశం దివాలైతే జంక్ కంట్రీస్ అవుతుంటే అనుకుంటేనే మీకు ఎట్లాంటి షేక్ అయింది వరల్డ్ వైడ్గా మార్కెట్లన్నీ. ఎందుకంటే దాని ఇంపాక్ట్లు చాలా దారుణంగా ఉంటాయి. ఒకవేళ కనుక డీప్ రెసెషన్లో కనుక వెళ్ళిపోయేటట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కనుక ఈ ట్రంప్ ఇంకా ఇలానే కనుక అపరిపక్వమైన నిర్ణయాలు తీసుకుంటూ వరల్డ్ మార్కెట్ని అతాకుతలం చేసేస్తూ, అమెరికన్ ఎకానమీ ఒకవేళ ఇంకా ఇప్పటికే ఆల్రెడీ 2 quarters మైనస్లో రికార్డ్ అవుతుంది, ఇంకొక 2 quarters కూడా, ఇంకో క్వార్టర్ కూడా రికార్డ్ అయిందనుకోండి, ఆల్మోస్ట్ డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఆ రెసెషన్ అనేది కూడా ఏ స్టేజ్కి వెళ్తుంది, డీప్ రెసెషన్కి వెళ్తుందా, నార్మల్ రెసెషన్కి అవుతుందా. 2009 రెసెషన్ లాంటి రెసెషన్ కనుక వస్తే మళ్ళా గోల్డ్ మీరు 63,000-65,000 మధ్య చూడటానికి ఛాన్సెస్ ఉంది. అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి నేనైతే అనుకోవట్లేదు. అంత డీప్ రెసెషన్లోకి అమెరికన్ ఎకానమీ వెళ్తుందని కానీ, ఎందుకంటే అంత వరల్డ్ మార్కెట్స్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుందని కానీ నేను అనుకోవట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఏమని చెబుతారంటే స్టాక్ మార్కెట్లు పడిపోతుంటే గోల్డ్ మార్కెట్ పెరుగుతాయి అంటారు. అపరిపక్వమైన నాలెడ్జ్ తోటి స్టాక్ మార్కెట్లు పడిపోతుంటే ఒక దశలో గోల్డ్ రేట్లు పెరిగే మాట వాస్తవమే. కానీ వరల్డ్ ఎకానమీ మొత్తం కూడా ఒక డీప్ రెసెషన్లోకి వెళ్ళినప్పుడు అది గోల్డ్ కాదు, దేనికి డిమాండ్ ఉండదు, అన్ని స్టాక్సే కాదు, గోల్డ్ కూడా కొలాప్స్ అవుతుంది. చాలామంది తెలియని విషయం ఇది. అందువల్ల గోల్డ్ కూడా మీరు ఎప్పుడు కూడా ఒక ఎకానమీ అంటే ఓవరాల్ ఎకానమీ మీదే ఉంటాయండి. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ కండిషన్స్ మీకు బేస్ చేసుకునే గోల్డ్ రేట్స్ ఉంటాయి. అందువల్ల డిమాండ్ సప్లై ఇప్పుడు నేను చెప్తున్నాను వీటన్నిటి బేస్ చేసుకొని ఉంటాయి. బట్ మై ఫైనల్ కంక్లూజన్, నార్మల్ కరెక్షన్ వస్తే 84,000-86,000, డీప్ కరెక్షన్ వస్తే నేను చెప్పినట్టు వరల్డ్ వైడ్ ఎకానమీ ఏదైనా మంచి గట్టి దెబ్బ తగిలితే 63,000-65,000 మధ్యకు వస్తుంది. అంతేగాని 50,000కు వస్తుంది అనేటువంటిది మటుకు నేను ఇప్పుడు ఈ క్షణం అయితే నేను ప్రిడిక్ట్ చేయలేను. యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్గా నేను ప్రిడిక్ట్ చేయలేను మేడం. ఓకే, సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా ఇప్పుడు మనం? ఇప్పుడైతే మటుకు చాలా పీక్లో ఉంది గోల్డ్. యాక్చువల్గా అయితే చాలా పీక్లోనే ఉంది గోల్డ్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే
నిజం చెప్పాలంటే గోల్డ్ సామాన్యుడి దూరంలో ఉంది. Yes. మీకు అసలు గోల్డ్లో 80% కొంటుంది, 20% ఆఫ్ ది పాపులేషన్. అసలు సామాన్యుడు చాలా దూరంలో ఉంది. చాలా అందువల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డిమాండ్కి గోల్డ్ అనేటువంటిది ఇప్పుడున్న రేటు మీద అంత అగ్రెసివ్గా ఏం లేదు, అంత అగ్రెసివ్ డిమాండ్ ఏం లేదు గోల్డ్కి. ఎందుకంటే కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే గోల్డ్ని ఎగబడి కొట్టున్నాయేమో కానీ సామాన్యుడికి 1 గ్రాము బంగారం అంటే 10,000 అండి ఇవాళ. అంటే అనుకోండి 10,000, నియర్లీ 10,000. పల్లెటూళ్ళలో కనీసం తాళిబొట్టు చేసుకోవాలంటే 2-3 గ్రాములు లేని తాళిబొట్టు రాదు. మరి తాళిబొట్టు చేయించుకోవాలన్నా కూడా 2-3 గ్రాములు 30,000 పరిస్థితికి వచ్చింది గోల్డ్. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న గోల్డ్ కాస్త బాగా పెరిగిన మాట వాస్తవం. ఇక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ అపోర్ట్స్ గోల్డ్లో ఉంటాయనేటువంటిది నేనైతే నమ్మట్లేదు. ఐఎమ్ నాట్ బిలీవ్ ఎక్స్ట్రీమ్ అపోర్ట్స్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ. నిజంగా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కొనాలి అనుకున్నప్పుడు కొనాలా వద్దా అని డౌట్స్ కాదు, మనకి రిటర్న్స్ అనేవి బాగుండాలి. సో అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు. అండ్ మీ త్రూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఝాన్సీ మేడం గారు. మీకు పర్సనల్గా మరియు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.